ప్రధానంగా చూసుకున్నట్టయితే మరొక అంశం గనుక చూసుకున్నట్టయితే బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్ మంత్రి నితిన్ నబీన్ ను నియమించిన పార్లమెంటరీ బోర్డు కలిసి వచ్చిన క్రమశిక్షణ మేనేజ్మెంట్ స్కిల్స్ 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్ మంత్రి ఎన్నికయ్యారు. నితిన్ నబీన్ ను పార్లమెంటరీ బోర్డు నియమించింది. ఇక క్రమశిక్షణ మేనేజ్మెంట్ స్కిల్స్ కలిసి వచ్చింది. అయితే 5 సార్లు ఈయన ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే గనక కేంద్ర సర్కార్ను గద్దెదించుతాం. ఢిల్లీ సభలో రాహుల్ గాంధీ బీజేపీతో కలిసి ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఫైర్. దమ్ముంటే బ్యాలెట్ పేపర్ ఎలక్షన్స్ లో పోటీ చేయండి. బీజేపీకి ప్రియాంక గాంధీ సవాల్. రాజ్యాంగ రద్దుకు బీజేపీ కుట్ర. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే ఢిల్లీలో సభలో రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీతో కలిసి ఎన్నికల సంఘం పనిచేస్తుందంటూ ఆయన ఫైర్ అయ్యారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, దమ్ముంటే బ్యాలెట్ పేపర్ ఎలక్షన్స్ లో పోటీ చేయండి అంటూ కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. ఇక బీజేపీకి ప్రియాంక గాంధీ సవాల్ చేసింది. రాజ్యాంగ రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుందంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆవిడ ఫైర్ అయింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాజ్యాంగ రద్దుకు బీజేపీ కుట్ర చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక్కడ చూసుకోవచ్చు, సత్యం అనే నినాదంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ను గద్దెదించుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఖచ్చితంగా సత్యంతో దించుతాం, బీజేపీ ఓట్ చోరీ చేస్తుంది అని చెప్పి ఇటు బీజేపీపై గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న ఇదే అంశంపై ఇటు మన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. రాజ్యాంగ రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుంది అంటూ కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రధానంగా సత్యం అనే నినాదంతోనే మేము పోరాడుతున్నాము. ఖచ్చితంగా ఈసారి బీజేపీ కాదు, మేమే గెలుస్తామంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. మీకు దమ్ముంటే కనుక బ్యాలెట్ ఎలక్షన్స్ లో గెలపండి, బ్యాలెట్ పేపర్లతో ముందెళ్దామంటూ కూడా ఇటు ప్రధానంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ గనక మరొక అంశం చూసుకుందాం. అఖండ 2 చూడనున్న ప్రధాని మోదీ ఢిల్లీలో స్పెషల్ షో. అయితే అఖండ 2 రిలీజ్ అయ్యే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో ప్రధాని మోదీ చూసే అవకాశాలున్నాయి. మోదీ చూడనున్నారు. మరి ఈ నేపథ్యంలో అయితే ఎన్ని గంటలకు చూడనున్నారు, మోదీ కోసం స్పెషల్ షో వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నేడు శంషాబాద్ కు చంద్రబాబు, శాంతివనంలో 2 గంటలు ఉన్న చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరిచ్చారు, దర్యాప్తులో సంచలనాలు. ప్రధానంగా చూసుకున్నట్లయితే అసలు ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరిచ్చారు, ఎవరు చేయమన్నారు అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే ఏం జరిగింది, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు అనేది కూడా కొంతమేర దర్యాప్తులో సంచలన విషయాలు కూడా బయటపడ్డాయి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకున్నట్టయితే 2వ విడత పంచాయతీలో 85.86% ఓటు హక్కు వినియోగించుకున్న 46,70,972 మంది. భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72%. ఇక నిజామాబాద్ లో అత్యల్పంగా 76.71% పోలింగ్. 17న 3వ విడత ఎన్నికలు. 20న కొలువు తీరనున్న పాలక వర్గాలు. ప్రధానంగా చూసుకోవచ్చు, హస్తం హవా చాటింది. ఇందాక చెప్పుకున్నట్టే హస్తం హవా చాటింది. 2వ విడత ఎన్నికల్లో కూడా హస్తం తన ముందంజలో ఉంది. మనం చూసుకోవచ్చు, హస్తం దాదాపుగా 50% మేర ఓట్ షేరింగ్ సాధించింది. అలాగే మనం చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో, మొన్న ఎన్నికలే కానీ, ఈ రోజు ఎన్నికలే కానీ, రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే కానీ హస్తం తన హవా కొనసాగిస్తూనే ఉంది. రానున్న రోజుల్లో ఇంకా మరింత ముందంజలో ఉండే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్టయితే ఒక్క ఓటుతో ఉత్కంఠతో గెలిచిన 9 మంది. ఓటమి తాళలేక గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి చెందిన అభ్యర్థి విజయం. తండ్రి చేతిలో కొడుకు ఓటమి, అన్న చేతిలో సోదరి, అక్క చేతిలో చెల్లి కూడా. మానకొండూరు ఎమ్మెల్యే స్వగ్రామంలో బీఆర్ఎస్ గెలుపు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా క్లారిటీగా బీఆర్ఎస్కి 25% పైగా సీట్లు. సిద్దిపేటలో టాప్ గేర్ లో కారు. 3 మినహా అన్ని జిల్లాల్లో వెనుకంజే. మళ్లీ విడతలో పుంజుకొని బీజేపీ కేవలం 6% స్థానాలతోనే సరి. 2వ విడతలో 415 స్థానాలు ఏకగ్రీవం. ప్రధానంగా